పరిష్కారం అంటుంది. ఏం పరిష్కారం? గుళ్ళో చూసింది కదా, దాని గురించి ఏమైనా చెప్తుందా? చెప్పినా ఏమని చెప్తుంది? అనుమానంగా ఉంది అంటుంది. అసూయతో అంటుందని అందరూ అనుకుంటారులే. చెప్పమ్మా, ఏంటా పరిష్కారం? మీరు చిన్నప్పుడు మీ మేనకోడలతో ఆయన పెళ్లి జరిగింది అన్నారు. అవునమ్మా. ఈ స్రవంతి మీ మేనకోడలు కాదనుకోండి, అప్పుడు ఆయన తన మెడలో తాళి కట్టినట్టు కాదు కదా. అప్పుడు తను ఆయనకి భార్య అయ్యే అవకాశమే లేదు కదా. నేను మేనకోడల్ని కాదని తనకెలా తెలిసింది? ఏ ఆధారం ఉందని మాట్లాడుతుంది ఇది? ఏమంటున్నావమ్మా? తను మా మేనకోడలు కాకపోవడం ఏంటి? మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకు వస్తోంది? సమాధానం దొరికింది కాబట్టి. అవునత్తయ్య, శ్రవంతి మీ మేనకోడలు కాదు. అమ్మా వైదేహి, పరిష్కారం అంటే ఇంకా నువ్వేదో త్యాగం చేసేస్తున్నావేమో అనుకున్నాను. ఏకంగా స్రవంతికి ఎసరు పెట్టావా? తను మేనకోడలు కాదని ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే నీకు ఏ అడ్డు ఉండదని నీ ప్లాన్ కదా? వా, ఏం ముదిరిపోయావు వైదేహి. నీ మంచితనం ముసుగు వెనక ఇంత కుట్ర కుతంత్రాలు దాగున్నాయా? అక్క, బావగారు చెప్పిందే కరెక్ట్. నువ్వు మామూలుగా చెప్తే వినవు, కాసేపు నోరు మూసుకో. మావయ్య, నేనేమీ స్వార్థంతో చెప్పడం లేదు. తను ఇంట్లోంచి వెళ్లిపోతుంటే నేనే కదా వెనక్కి తీసుకునొచ్చాను. చిన్నప్పుడే పెళ్ళైందని మీరు చెప్పినా సరే నేను శత్రువులా చూడలేదు కదా. అర్హత లేని వాళ్ళు ఏంటి మేనకోడలంటే తట్టుకోలేక చెప్తున్నాను. ఒక అబద్ధపు బంధానికి మావయ్య గారు బందీ కావటం ఇష్టం లేక చెప్తున్నాను. అదంతా సరే వైదేహి, స్రవంతి మా అత్త కూతురు కాదని ఏ ఆధారంతో చెప్తున్నావు? తన ప్రవర్తన మీద అనుమానం వచ్చి తను ఏ అనాథ శరణాలయంలో పెరిగానని చెప్పిందో ఆ అనాథ శరణాలయానికి వెళ్లి నేను కనుక్కున్నాను. అసలక్కడ శ్రవంతి అంటేనే ఎవరికీ తెలీదు. వైదేహి అనాథాశ్రమానికి వెళ్లి ఎంక్వైరీ చేసిందా? ఇలా దొరికిపోయానేంటి? వైదేహి, నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఇంతకు ముందు తనని గుళ్ళో చూసినప్పుడే అనుమానం వచ్చింది అని చెప్పాను కదండి, మీరే నమ్మలేదు. నా అనుమానం తీరిక వెళ్లి కనుక్కున్నాను. నా అనుమానమే నిజమైంది. తను మీ మరదలు కాదు. మీరు తన మెళ్ళో తాళిబొట్టు వేయలేదు.
ఏంటమ్మా వైదేహి చెప్పింది నిజమా? నువ్వు నా చెల్లెలు కూతురివి కాదా? ఏంటమ్మా తను మా మేనకోడలు కాదంటే నువ్వేం మాట్లాడవేంటి? అంటే నిజంగానే నువ్వు మా మేనకోడలివి కాదా? అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? అడిగితే మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు బావా? సారీ, ఇప్పుడు నేను మీ మరదల్ని కాదు అంటున్నారు కదా, బావా అని పిలవకూడదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు బావా. దారిన పోయేదాన్ని కాపాడి ఈ ఇంటికి తీసుకొని వచ్చారు. ఈ ఇంటి కోడల్ని అన్నారు. తాళి బొట్టు చూసి చిన్నప్పుడే పెళ్ళయింది అన్నారు. ఇప్పుడు ఏమీ కాదు అంటున్నారు. అన్నీ మీరే అంటున్నారు. ఇక నేనేం మాట్లాడను. ఇక్కడ నేను ఉండటం ఇష్టం లేదంటే నేను వెళ్ళిపోతాను కదా. ఇన్ని మాటలు ఎందుకు? ఇదొక కొత్త నాటకమా? నువ్వు చెప్పేదే నిజమైతే అనాథ శరణాలయంలో నీ వివరాలు ఎందుకు లేవు? నువ్వెవరో తెలీదు అని ఎందుకంటున్నారు? మావయ్య గారు, నా మాట నమ్మకపోతే మీరే అనాథ శరణాలయానికొచ్చి కనుక్కోండి. తను అసలు నకిలీయో తేలిపోతుంది. అమ్మా స్రవంతి, నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు నిజంగా నా మేనకోళ్ళవి కాదా? మావయ్య గారు, అడిగితే నిజాలు తెలుస్తాయా? వెళ్తేనే తెలుస్తాయి. ఏంటి, వెళ్దామా? వెళ్దాము. నువ్వంత కాన్ఫిడెంట్గా వెళ్దాం అంటున్నావంటే అక్కడే పెరుగుంటావు. మరి వైదేహి ఏం కనుక్కుందో? అసలు నువ్వు చెప్పిన అనాథాశ్రమానికి ఈ వైదేహి వెళ్ళిందో లేదో? అందుకే అందరం కలిసి అక్కడికి వెళ్దాం. అప్పుడు అందరి అనుమానాలు తీరిపోతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తే దొరికిపోతాను. ఎలాగైనా ఈ విషయం మినిస్టర్ గారికి చెప్పాలి. పదండి మావయ్య, పదండి అత్తయ్య. ఒక నిమిషం, ఫోన్ తెచ్చుకుంటాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఫోన్ తెచ్చుకోవడానికి. ఆగు. ఇప్పుడు ఫోన్లతో ఏం అవసరం లేదు కానీ ముందు వెళ్దాం పద. చూస్తావేంటి? పద. రండి మావయ్య గారు. అంత కంగారు పడుతున్నావేంటి స్రవంతి? నువ్వున్నావని చెప్పావే, ఆ అనాథాశ్రమంకే వచ్చాం.
మనం ఒకప్పుడున్న చోటికి మళ్ళీ వస్తే ఎంత హుషారుగా ఉంటాం. నువ్వేంటి అంత కంగారు పడిపోతున్నావు? పాపం మీ వాళ్ళిక్కడ నీకోసం ఎదురు చూస్తున్నారు. నమస్కారం దశరథరామయ్య గారు. మీరేంటి మళ్ళీ వచ్చారు? ఇందాక నేను పొరపాటున వేరే ఆశ్రమానికి వెళ్లిపోయి ఇక్కడికి వచ్చాను అన్నారు కదా. లేదు, సరైన అడ్రస్కే వచ్చానని మా వాళ్ళని చూపించటానికి వచ్చాను. దాక్కుంటున్నావేంటి? రా ముందుకి. చెప్పు, నువ్వు పెరిగింది ఈ అనాథాశ్రమంలోనే కదా? అవును, ఇక్కడే. ఏమ్మా స్రవంతి, బావున్నావా? ఏంటమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? నేనెవరో తెలియకపోయినా తెలిసినట్టు నటిస్తున్నారు అంటే ఖచ్చితంగా మినిస్టర్ సెట్ చేసిందే. నేను తెలిసినట్టే నటించాలి. మిమ్మల్ని ఎలా మర్చిపోతానమ్మా? మీరు ఈ ఆశ్రమం లేకపోతే నేనెక్కడున్నాను? ఇక్కడున్నప్పుడు ఎంతో సరదాగా అందరికీ తెల్లో నాలుకలా ఉండేదానివి. నువ్వు వెళ్ళాక అసలు సందడే పోయిందనుకో. పోన్లే, మీ వాళ్ళతో సంతోషంగా ఉన్నావు. అమ్మ చిత్ర, సంగీత, పూజ, మీ అక్కొచ్చింది. బంగారాలు, అక్క బాగున్నావా? ఏ బాగున్నారా? బాగున్నానక్క. ఏంటండి ఇది? అందరికీ స్రవంతి తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఇందాక నేను అడిగితే స్రవంతి అనేవారు ఇక్కడ ఎవరూ లేరు, మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు అన్నారు. మరి ఇప్పుడేంటిలా? అదేంటమ్మా, ఇందాక నువ్వు స్రవంతి గురించి అడిగావు. మొన్నటి వరకు ఇక్కడే పెరిగింది. ఈ మధ్యనే వాళ్ళ మామయ్య గారి ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదా. మాకు తెలీదని అండమేంటమ్మా? ఏంటమ్మా ఇది? లేదు మావయ్య గారు, ఇందాక అడిగితే నిజంగానే తెలీదు అన్నారు. తెలుసు అంటే నేనెందుకు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకుని వస్తాను? ఎందుకండి మాట మారుస్తున్నారు? అప్పుడు ఇదిగో ఈ ఫోటో చూపిస్తే అసలు ఎప్పుడు చూడలేదన్నారు కదా. అదా సరిపోయిందమ్మా. ఆ ఫోటో చూపించి ఈ ఫోటో ఎప్పుడైనా చూసారా అని అడిగితే ఆ ఫోటో ఎప్పుడూ చూడలేదు, ఇక్కడ దిగింది కాదు అని చెప్పాను. కానీ ఫోటోలో ఉన్నది స్రవంతి కాదని చెప్పలేదే. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఫోటో చూపించి ఎవరైనా ఈ ఫోటో చూసారా అని అడుగుతారా, లేక ఫోటోలో మనిషి గురించి అడుగుతారా? ఏమో, నేను అలా అనుకున్నానమ్మా. అయినా ఫోటోదే ఉందమ్మా, ఎదురుగుండా మనిషే ఉంది.
నాకు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు నువ్వు అనుకోకుండా వచ్చి తెలీదంటే ఎలా? లేదు, మీరు అబద్ధం ఆడుతున్నారు. ఇందాక రెండొచ్చి వెళ్లేలోగా ఏదో జరిగింది. ఏమండి, ఇంతలోనే మాట మార్చేశారేంటండి? ఈ స్రవంతిని ఏదో చేసింది. మనల్ని నమ్మించి ఎంత తెలివిగా మన ఇంట్లోకి చేరిందో అంతే తెలివిగా ఇక్కడ వీళ్ళని మార్చేసింది. ఇది మరీ టూ మచ్ వైదేహి. నువ్వొచ్చి అనాథాశ్రమం గురించి చెప్పినప్పటి నుంచి శ్రవంతి మనతోనే ఉంది, మనతోనే ఇక్కడికొచ్చింది. ఇంతలోనే ఎలా మార్చేస్తుంది? అక్క, నువ్వేం మాట్లాడుతూ నీకేం తెలీదు. వైదేహి, తను ఈ ఇంటి పెద్ద కోడలు. ఆ విషయం మర్చిపోకో. సరే, మీరందరూ వెళ్ళి ఆడుకోండి. బాయ్. అమ్మో, మా అత్తో బాగైంది. అది కాదత్తయ్య. చాలు, ఇంక చాలు. అత్తయ్య గారు, దయతలచి ఎలాంటి గొడవలు వద్దు. ఇక్కడ వాళ్లకు అసలు గొడవలంటే ఏంటో కూడా తెలియదు. అసలు బుద్ధుందా? ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? వచ్చిన వెంటనే తన్నందరూ పలకరిస్తున్నారు. అంతా కావాలని చేస్తే ఒకరు కాకపోతే ఒకరైనా తెలీదని అనుండాలి కదా. ఆ పిల్లల్ని చూడు, పాపం ఎలా చూస్తున్నారు. ఇన్నాళ్ళు కలిసుండి దూరం అయిపోయిన బాధ వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఆ పిల్లలది కూడా నటనే అంటావా? అసలు ఏం సాధిద్దామని ఇలా చేశావు? పాపం చిన్నప్పుడే తల్లికి దూరమై అనాథలా పెరిగి ఇన్నాళ్లకి తన కుటుంబాన్ని చేరుకుని సంతోషంగా ఉంటున్న సమయంలో ఆ సంతోషాన్ని దూరం చేయాలనుకుంటున్నావా? పాపం వదిలేయండి అత్తయ్యా. శ్రవంతి ఎక్కడ తన భర్తని తన్నుకుపోతుందేమో అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఏదో ప్రయత్నించుంటుంది. నువ్వేదో తెలివైన అమ్మాయివని అనుకున్నాను. మరీ ఇంత తెలివి తక్కువ దానివేంటి వైదేహి? తను పెరిగిన ఆశ్రమానికొచ్చి తన గురించి అడిగితే తెలీదని చెప్తారని ఎలా అనుకున్నావు? పోనీలేండి అత్తయ్యా, తన భర్త ఎక్కడ తనకి దూరమైపోతాడో అన్న భయంతో చేసిందనుకొని క్షమించి వదిలేయండి. నువ్వు ఏ పని చేసినా కరెక్ట్గా ఆలోచించి చేస్తావన్న నమ్మకంతోనే నువ్వు చెప్పిన వెంటనే ఇలా వచ్చావమ్మా. నువ్వే ఇలా చేస్తే ఎలా? సరే, నీ బాధ అందరికీ అర్థమైంది. నీ స్థానంలో ఇంకెవరున్నా ఇలాగే చేసుండేవారేమో. ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా. పదండి.